ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒకే ఒక చర్చ, అది నియోజకవర్గాల పునర్విభజన. ఇటీవల కేరళలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. కానీ తెర వెనుక జరుగుతున్న లెక్కలు చూస్తుంటే మాత్రం దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికికే పెను ప్రమాదం పొంచి ఉన్నదన్నది తేటతెల్లమైంది. దీనిపై మొదటి నుంచి గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు చెబుతున్న లెక్కల్లో తిరుగులేని నిజం ఉన్నది. మనం 1971 నుంచి జనాభా నియంత్రణను పక్కాగా పాటించాం. అక్షరాస్యతలోనూ అభివృద్ధిలోనూ దూసుకుపోయాం. కానీ ఇప్పుడు మనకు అదే శాపంగా మారుతుందా అంటే అవుననే చెప్పక తప్పదు. జనాభా పెంచిన ఉత్తరాదికి సీట్లు పెంచి క్రమశిక్షణ పాటిస్తున్న మనకు మాత్రం మొండి చేయి చూపుతారా అంటే అవుననే సమాధానం వస్తుంది. లెక్కలు చూడండి. పునర్విభజన తర్వాత యూపీ సీట్లు 80 నుంచి 140 దాటిపోతాయి. కానీ మన తెలంగాణ, ఏపీ, తమిళనాడు లాంటి రాష్ట్రాల ప్రాతినిధ్యం మాత్రం నామమాత్రంగానే పెరుగుతుంది. అంటే రేపొద్దున ఢిల్లీ పీఠం ఎవరిదో కేవలం ఉత్తరాది రాష్ట్రాలే డిసైడ్ చేస్తాయన్నమాట. మన ఓటుకు ఇక విలువ ఎక్కడా? మన గొంతుకు స్థానం ఎక్కడా? కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇదే. అభివృద్ధికి మీరు ఇచ్చే నిజమైన బహుమతి ఇదా మోడీ? పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి లక్షలాది కోట్ల రూపాయలు ఇస్తున్నాయి. కానీ తిరిగి వచ్చేది మాత్రం అరకొర నిధులే. ఇప్పుడు రాజకీయంగా కూడా మమ్మల్ని బలహీనపరిచి దక్షిణాదిని 2వ శ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తున్నారా? ఇది కేవలం సీట్ల గొడవ కాదు. ఇది మన ఆత్మగౌరవ పోరాటం. సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కే ఈ కుట్రను దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక మీదట మాటల భరోసా వద్దు. మా హక్కులకు ఒక చట్టబద్ధమైన గ్యారంటీ కావాల్సిందే. నిజం తెలుసుకుందాం. మన హక్కుల కోసం పోరాడదాం.